క్వశ్చన్ నెంబర్ 1. కాకతీయ కాలం నాటి రాజవంశాల నుండి పుట్టిన కులాలుగా వేటిని పేర్కొంటారు? ఆన్సర్ కమ్మ, రెడ్డి, వెలమ. క్వశ్చన్ నెంబర్ 2. జాతీయోద్యమ కాలంలో జాతీయ భావాన్ని మేల్కొల్పడానికి చోదక శక్తిగా పనిచేసింది ఏవి? ఆన్సర్ సాహిత్యం. క్వశ్చన్ నెంబర్ 3. రాష్ట్ర ప్రాంతీయ లైబ్రరీ గుంటూరులో ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1958. క్వశ్చన్ నెంబర్ 4. తన ఆభరణాలను తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువుల్ని తగలబెట్టిన తొలి తెలుగు మహిళ ఎవరు? ఆన్సర్ మాగంటి అన్నపూర్ణమ్మ. క్వశ్చన్ నెంబర్ 5. సప్త గోదావరి ప్రాంతంలోని గోదావరి యొక్క ఏ పాయల మధ్యలో గల ప్రాంతాన్ని కోనసీమ అని పిలుస్తారు? ఆన్సర్ గౌతమి వశిష్ట. క్వశ్చన్ నెంబర్ 6. శాతవాహనుల పరిపాలన గురించి ఏ శాసనంలో పేర్కొనబడింది? ఆన్సర్ నాసిక్ శాసనం. క్వశ్చన్ నెంబర్ 7. విష్ణుకుండిన రాజైన రెండో మాధవవర్మ కాలంలో అమరావతి స్తూపం అమరేశ్వరాలయంగా మారిందని పేర్కొన్న చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ హ్యూయాన్ త్సాంగ్. క్వశ్చన్ నెంబర్ 8. ప్రోలయ నాయక విలాస శాసనం ప్రకారం రెడ్డి రాజుల కాలంలో భూమి శిస్తు ఎంత? ఆన్సర్ 1/6 వంతు. క్వశ్చన్ నెంబర్ 9. తన చివరి కాలంలో 700 టంకాల శిస్తు చెల్లించిన మహాకవి ఎవరు? ఆన్సర్ శ్రీనాథుడు. క్వశ్చన్ నెంబర్ 10. తెలుగులో తొలి కథా కావ్యాన్నే కాకుండా తొలి లక్షణ గ్రంథాన్ని ధర్మశాస్త్రాన్ని రచించింది? ఆన్సర్ కేతన. క్వశ్చన్ నెంబర్ 11. సొంత నాణాలు ముద్రించుకునే హక్కులు పొందిన మొదటి యూరోపియన్లు ఎవరు? ఆన్సర్ డచ్చి వారు. క్వశ్చన్ నెంబర్ 12. గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు తోడ్పడిన వ్యక్తి? ఆన్సర్ వీనం వీరన్న. క్వశ్చన్ నెంబర్ 13. హైదరాబాదులో తొలి గ్రంథాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1901. క్వశ్చన్ నెంబర్ 14. సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్ అనే సంస్థ ఏ పార్టీగా అవతరించింది? ఆన్సర్ జస్టిస్ పార్టీ. క్వశ్చన్ నెంబర్ 15. 1929 నాటి ఆంధ్ర మహాసభలో త్రిపురనేమి రామస్వామి చౌదరికి కవిరాజు అనే బిరుదునిచ్చారు. అది ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెజవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.